మరో 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరో 2 అడుగులు ముందుకు, ఇంట అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీ జగన్ పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు, ఓ ఈనాడుకు, ఓ ఆంధ్రజ్యోతికి, ఓ టీవీ5కి, ఓ దత్తపుత్రుడికి, ఓ వదినమ్మకి, వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది. జగన్ ఎప్పుడు పేదలు అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతా ఉన్న ఎన్నికలు, జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాస్ వార్. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని. నేను పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతా ఉన్నాను
వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ వార్షిక ఆదాయం 5 లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో 95% మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. మరి నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళందరూ కూడా పేదల జాబితాలోకి రారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువులు, డిగ్రీ చదువులు, మెడిసిన్ చదువులు, రాష్ట్రంలోని ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఈరోజు ఈ రాష్ట్రంలో 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈరోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఏకంగా 93% మంది పిల్లలకు, పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన అందుతా ఉంటే మరి వీళ్ళందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు, రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు 1,05,00,000 మంది ఈరోజు పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. మరి వీరంతా పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉన్నా నా అవ్వాతాతలు, నా దివ్యాంగులు, నా వితంతువులు, నా ఒంటరి అక్కలు ఏకంగా 66 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నలు మరో 55 లక్షల మంది దాదాపుగా నా రైతన్నలు ఉన్నారు. వీరు కాక మరో 60 లక్షల మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు, విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు, వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు. వీరందరూ నా చెల్లెమ్మలు, వీరందరూ ఆ తల్లులు, ఇంతమంది తీసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం. 0 వడ్డీ కింద, వైఎస్ఆర్ ఆసరా కింద, చేయూత కింద, కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో 1 కోటి మందికి పైగా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు. 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్ల పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. అందులో 22 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు ఇల్లులు కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి నేను ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్ ఇంతమందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 90% మంది పేదలకు ఈరోజు మంచి జరిగిస్తా ఉండడం అన్నది జరగాలా వద్దా అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఈ మాట అడుగుతూ మరి వీరందరికీ కూడా, ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు, ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.
అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా, గత చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే, పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు, ఆ పిల్లల చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా, దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల పాలనలోనే పిల్లలను బడులకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాను. పిల్లల చదువుల కొరకు ఓ అమ్మఒడిని తీసుకొచ్చాం. బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. పిల్లలకు గోరుముద్ద, పిల్లలకు విద్యా కానుక. 3వ తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్కు శిక్షణ. 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్. మొట్టమొదటిసారిగా పెద్దలకి మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఈరోజు ప్రయాణం సాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఆ పిల్లలు గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అని మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకే ఇస్తా ఉన్నాము. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం కూడా జరిగింది. ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని మార్పులు. ఇవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం మీ బిడ్డ ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాడు అనంటే, నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఓ అమ్మఒడి. గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ పథకాలన్నీ కూడా. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడలేదు ఈ పథకాలన్నీ కూడా. ఈరోజు రాష్ట్రంలో ఈ 59 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని, నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ఏ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వారి ఫోన్లోనే దిశ యాప్. ఈరోజు నా అక్క చెల్లెమ్మ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కోసమే ఒక మహిళా పోలీస్. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి 50% నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పై ఇచ్చే పదవులు కానీ, నామినేటెడ్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా చట్టం చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా. ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, అది జరిగింది ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు స్వయం ఉపాధికి మీ జగనన్న తోడుగా ఉంటూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు, చిన్న చిన్నగా గ్రామాల్లో బతుకుతా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధికి ఎప్పుడు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద నిలబెడుతూ ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. ఈరోజు ఆటోలు టాక్సీలు డ్రైవర్లకు సొంతంగా నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడూ జరగనంతగా ప్రోత్సాహం. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగినవి. ఎప్పుడు అనంటే ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు చూశారు అనంటే, ఎప్పుడు జరిగాయి అనంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సంస్కరణలను తీసుకొచ్చాం, పథకాలు తీసుకొచ్చాం, ప్రతి పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం, మొట్టమొదటిసారిగా వార్డు బాగు కోసం, మొట్టమొదటిసారిగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అనంటే ఈరోజు 600కు పైగా సేవలు ఈరోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా ఉన్నాయనంటే 60-70 ఇళ్లకు ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే, నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతా ఉన్నాయనంటే, నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతా ఉన్నాయనంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే, వార్డు స్థాయిలోనే ఈరోజు వార్డు క్లినిక్లు, గ్రామ క్లినిక్లు, ఈరోజు విలేజ్ క్లినిక్లు ఈరోజు కనపడతా ఉన్నాయనంటే, నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే, ఆ హాస్పిటళ్ళు, ఆ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే, ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే, ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే, ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే, కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే, ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా అని అడుగుతా ఉన్నాను. రైతన్నల బాగు కోసం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఇస్తా ఉన్నది ఎప్పుడు జరిగింది అనంటే అది ఈ 59 నెలల పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతన్నలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఒక ఆర్బీకేలు, రైతన్నలకు ఈ క్రాప్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు ఈరోజు 0 వడ్డీకే పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు రైతన్నకి ఇవాళ జరుగుతా ఉంది అనంటే మీరే గమనించండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు జరుగుతా ఉంది అనంటే ప్రతి రైతన్నకు ఎంఎస్పీయే కాదు, ఎంఎస్పీకి మించి జీఎల్టీ పేరుతో రైతన్నలకు ఈరోజు అందుతా ఉంది అనంటే ఈరోజు ఆక్వా రైతులకు కూడా ₹1.5కే ఈరోజు కరెంటుతో ఈరోజు అందుతా ఉంది అనంటే, ఆయిల్ పామ్ రైతులకు ఈరోజు మెరుగైన రేటు వచ్చి తోడుగా ఉన్నారు అనంటే ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల కాలంలోనే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగింది మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.
ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ అందరినీ కూడా ఈరోజు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ రోజైనా మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే, ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైచిలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఏకంగా 75% పైచిలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2,31,000 ఉద్యోగాలు, రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే, ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ 2,31,000 ఉద్యోగాలలో 80% పైచిలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మంత్రి పదవుల్లో ఏకంగా 68% ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేద వర్గాలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 5 డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ పేద వర్గాల వారే ఉన్నారు అనంటే ఇంతకన్నా సామాజిక న్యాయానికి నిదర్శనం అవసరమా అంటాను. మొట్టమొదటిసారిగా ఏకంగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈ వర్గాలకే వచ్చేట్టుగా కూడా జరిగింది కూడా ఈ మీ బిడ్డ కాలంలోనే, ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి అన్నిటికీ మించి దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన అసెంబ్లీలో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే, పార్లమెంటు స్థానాలు 25 పార్లమెంటు స్థానాలుంటే, ఈ మొత్తంగా ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50% అంటే 100 స్థానాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా? ఇంతకన్నా సామాజిక న్యాయం, ఇంత తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు ఇంత అండగా తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం ఈ 59 నెలల్లో మీ బిడ్డ ఏం చేశాడో మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేశాను. అదేవిధంగా ఇక్కడే నిల్చుని మీ అందరినీ ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు. 3 సార్లు నేను ముఖ్యమంత్రి అని అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఇక్కడున్న మీ అందరి సమక్షంలో.
రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఆయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి ఇలాంటి వాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు పేదవాడిని గురించి పట్టించుకున్న పుణ్యాన ఏ రోజు పోని ఈ వ్యక్తి ఈ రోజు మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి ఈ పెద్ద మనిషి 2014లో ఎన్నికలప్పుడు ఈయన ఏం చేశాడు, ఎన్నికలప్పుడు ఈయన చెప్పిందేమిటి, చేసిందేమిటి అని ఒక్కసారి మీ అందరి సమక్షంలో నేను అడుగుతాను. ఆయన చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని మీరే సమాధానం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది మీ అందరికీ గుర్తుందా? అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా? ఇది గుర్తుందా అక్క? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఈ ముగ్గురితో కలిసి ఫోటోలు దిగి ఇదే కూటమి చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలనంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ఇదే జరిగింది. అప్పట్లో ఆ ఈనాడులో, ఆ ఈటీవీలో, ఆ ఏబిఎన్లో, ఆ టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అన్నాడు. మరి ఆయన 2014లో ముఖ్యమైన హామీలనంటూ ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్లో, ఆయన చెప్పిన మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్లో ఇవన్నీ ఆయన చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు. రెండోది చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఈయన చెప్పిన హామీలు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాలలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు. ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు, ఆయన సంతకం పెట్టి ఇచ్చిన ఈ పాంప్లెట్లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఈ హామీలలో ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా అందిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇలా 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 ముఖ్యమైన హామీలు చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి 2014లో పంపించాడు. 2014 నుంచి 2019 ఆయన పరిపాలన సాగించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014లో ముఖ్యమైన హామీలు అంటూ
ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఈ పాంఫ్లెట్లు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ, 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మీ ఏలూరులో కనిపిస్తా ఉందా? మరి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచన చేయండి. ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఇదే కూటమిలో ఉన్న ఈ 3 ఫోటోలతో పంపించిన ఈ పాంఫ్లెట్లో నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలంటూ మీకు పాంఫ్లెట్ ఇచ్చిన వాటిలో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేపాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే 3, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా?